Hello, my dear brothers and sisters. It's me, your Ramesh, and your English mentor. Let's do some practice for competitive examinations and develop our skills. There is a question on the board. Let's see what it is. Question: did any one of you actually see the accident happen? The policeman said to us. విద్యార్థి మిత్రులారా, ఈ ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ స్పీచ్ అమ్మా. ఇన్వర్టెడ్ కామర్స్ లో స్టార్ట్ అయింది అండ్ ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ చేంజ్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఇచ్చిన సెంటెన్స్ ని, ఇచ్చిన క్వశ్చన్ ని ఇండైరెక్ట్ స్పీచ్ గా మార్చాలమ్మా. సో దిస్ ఇస్ వర్బల్ క్వశ్చన్. ఇక్కడ వర్బల్ క్వశ్చన్ అండ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉందమ్మా. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బల్ క్వశ్చన్ ని ఎలా ఇండైరెక్ట్ లోకి మారుస్తారో చూద్దామమ్మా. ఆన్సర్ చూడండి. ద పోలీస్ మ్యాన్ ఆస్క్డ్, ఈ క్వశ్చన్ లో ఉన్న సేట్ టు డైరెక్ట్ స్పీచ్ లో ఏదైతే సెట్ ఉంటుందమ్మా అది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఆస్క్డ్ అవుతుంది. ఆస్క్డ్ అస్ ఇఫ్, ఈ ఇఫ్ ఏదైతే ఉందో ఇది వర్బల్ క్వశ్చన్ కనుక వర్బల్ క్వశ్చన్ లో కంజంక్షన్ ఇఫ్ లేదా వెదర్ యూజ్ చేయాలమ్మా. ఇఫ్ ఎనీ ఆఫ్ అస్ హ్యాడ్ యాక్చువల్లీ సీన్, ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సింపుల్ పాస్ట్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుందమ్మా. ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. సీన్ ద యాక్సిడెంట్ హ్యాపెన్. ద పోలీస్ మ్యాన్ ఆస్క్డ్ us if any one of us had actually seen the accident happen. This is the answer. ఇది ఆన్సర్ అమ్మా. సో మరి దీంట్లో ఏం మార్పులు చేశామని ఈ రూల్స్ ఏంటమ్మా? ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు అక్కడ ప్లేలిస్ట్ లో డైరెక్ట్ స్పీచ్ డీటెయిల్డ్ గా ఉందమ్మా. దాంట్లో చూడండి, ఇక్కడ బ్రీఫ్ గా ఇచ్చాను. ఏం ఇచ్చాను ఇక్కడ? రూల్స్ అని సేట్ టు ఆస్క్డ్ అవుతుందమ్మా. ఇక్కడ క్వశ్చన్ స్టేట్మెంట్ అవుతుంది. సో డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఇండైరెక్ట్ స్పీచ్ కి వచ్చి అది స్టేట్మెంట్ లేదా అసెప్టివ్ సెంటెన్స్ గా మారుతుందమ్మా అది. ఇక మూడవది సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సింపుల్ పాస్ట్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుందమ్మా. అలాగే ఇన్ ఎస్ నోట్ క్వశ్చన్స్, ఇన్ వర్బల్ క్వశ్చన్స్ ఇఫ్ ఆబ్లిక్ వెదర్ షుడ్ బి యూజ్డ్ యాజ్ కంజంక్షన్. ఇది కంజంక్షన్ గా యూజ్ చేయాలమ్మా. ఇది షార్ట్ గా ఇచ్చారమ్మా. కాకపోతే ఈ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి డైరెక్ట్ స్పీచ్ మీరు వీడియో కనుక చూస్తే దాంట్లో చాలా డీటెయిల్ గా ఉందమ్మా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ మోర్ నాలెడ్జ్ ప్లీజ్ విజిట్ Gora Rajaji Grandpa's English Grammar YouTube channel. There is no shortcut to success.